హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో కొత్త డిజైన్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇలాగ 5 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. డబల్ థ్రెడ్ అయితే 5 లైన్స్, సింగిల్ అయితే 10 తీసుకోండి. నేను డబల్ తీసుకున్నాను, 5 లైన్స్ తీసుకున్నాను. దాన్ని నీడిల్లో ఈ విధంగా థ్రెడ్ని ఎక్కించి తర్వాత శారీకి ఈ విధంగా కుట్టుకోవాలండి. తర్వాత బీడ్ని ఇలాగ థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇది రౌండ్ రోజ్ బీడ్ అండి. ఇలాగ ఇన్సర్ట్ చేసుకొని ముడి వేసుకోవాలి. తర్వాత పక్కనే ఇంకొక లైన్ ఎక్కించుకోవాలండి. మన ఫింగర్ అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది, మిడిల్ గ్యాప్. చూడండి, ఇలాగా బీడ్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ముడి వేసుకోవాలండి. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఇక్కడ కాయిన్స్ పెడతాను. మీకు కాయిన్స్ వద్దు అంటే ప్లైన్గా కావాలంటే ఇంకొంచెం గ్యాప్ లేకుండా దగ్గరగా వేసుకుంటే బాగుంటుందండి. శారీ అంతా కూడా ఇదేలాగే అల్లుకోవాలండి. చూడండి, ఈ విధంగా అల్లుకున్నాను. ఇప్పుడు శారీ మనం రైట్ సైడే పెట్టుకోవాలండి. కుచ్చు కట్టేప్పుడు మాత్రం రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కాయిన్ అండి, ఇది చిన్న కాయిన్, లక్ష్మీ కాయిన్. చూడండి, కాటన్ థ్రెడ్ తీసుకొని 2 లైన్స్ లేదా 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. కుట్టుకుని కింద ఇలాగ ముడి వేసుకునేయాలి. ఇప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. చాలా ఈజీగా బ్రైడల్ డిజైన్ వేసుకోవచ్చండి. కొత్తగా ఎవరైనా వేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు. చూడడానికి కూడా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. చూడండి, శారీ మొత్తం కూడా నేను ఈ విధంగా కుట్టుకున్నాను. మీకు ఈ కాయిన్ ప్లేస్లో కాయిన్ వద్దు అనుకుంటే ఇంకొంచెం దగ్గరగా బీడ్స్ వేసుకొని కుట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి శారీని రాంగ్ సైడ్ తిప్పుకోవాలండి. రాంగ్ సైడ్ తిప్పి పెట్టుకొని ఇప్పుడు మనం కుచ్చు కట్టుకోవాలి. మీకు కుచ్చు కొంచెం లావు కావాలి అంటే 6 లైన్స్ తీసుకోండి. డబల్ థ్రెడ్ తీసుకుంటే 6 లైన్స్ తీసుకోండి. నేను ఇక్కడ 5 లైన్సే తీసుకున్నాను. ఈ కుచ్చు అయితే సరిపోతుంది, అందుకే నేను 5 లైన్స్ తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం లావు కావాలంటే 6 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జరీ థ్రెడ్తో ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా కుచ్చు కట్టేసేయాలండి.
విధంగా కుచ్చు అంతా కట్టుకున్న తర్వాత మళ్ళీ శారీని రైట్ సైడ్ పెట్టుకోవాలండి. శారీని రైట్ సైడ్ పెట్టుకొని ఈ కుచ్చు కట్టుంటాం కదండి, దీన్ని మిడిల్లో ఇలాగ ఒక కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో ఎంత పొడవులో కావాలంటే అంత పొడవులో కుచ్చు కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా బ్రైడల్ డిజైన్ అయితే వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.